నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. ఈరోజు దేవుడి విషయం చెప్పడానికని మీ ముందుకు వచ్చానండి మళ్ళా. అంటే ఈరోజే రెండో వీడియో కూడా పెడుతున్నానని మీరు అనుకుంటారేమో. కానీ అరుణాచలం గురించి కొన్ని ముఖ్యమైన మాటలు మీతో చెప్దాం అనుకొని మీ ముందుకు వచ్చాను. మేము పోయిన నెలలో అరుణాచలం వెళ్ళాము కదండి, కార్తీక పౌర్ణమి రోజు. అక్కడ బాగా ఫుల్గా రష్ ఉంది. ఎప్పుడు ఉండరు, ఏ పౌర్ణమికి ఉండరు, కార్తీక మాసం కాబట్టి ఎక్కువ ఉంటారని ఒక వీడియో కూడా చేసి పెట్టాను ఒక 2 వారాల ముందు. మీరు వీలైతే చూడండి. ఆ రోజు జరిగిన సంఘటన కూడా పెట్టాను. అక్కడ ఒక పెద్ద క్యూలో బాధపడింది, ఏడ్చిందని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు 2 వీక్స్ బ్యాక్ నేను చెప్పాను కదండి ఆ మాట. ఈరోజు అక్కడ కలెక్టర్ ఆదేశాల ప్రకారంగా ఈ పోలీసులు వీళ్ళు ఏంటంటే, పొల్యూషన్ ఎక్కువైపోతుంది అనని, ఇక్కడ సిద్ధులు ఉంటారు కదండి, అక్కడ ఎక్కువ సిద్ధులు ఉంటారు. ఎందుకంటే ఆశ్రమాలు ఉన్నాయి, సిద్ధులు ఉంటారు. అరుణాచలం అనే ప్రదేశమే ఒక తపస్సు చేసుకునే ప్రదేశం. అంటే అన్నీ త్యజించేసి అక్కడికి వెళ్ళిపోయి సంసారం, భార్య, పిల్లలు ఏమి లేకుండా పోయి దేవుని దగ్గర ఆ ప్రార్థనలో మునిగిపోయి తపస్సు చేసుకుని ఆయనలో ఐక్యమైపోవాలని పోయేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు భక్తులు అనుకోండి, భక్తిగా పోయేసి ప్రదక్షిణ చేసుకొని రావాలి. లెక్క ప్రకారం ప్రదక్షిణలో ఏ మాట మాట్లాడకుండా ఆ శివయ్యనే తలుచుకుంటూ, అందరినీ చూసుకుంటూ, అష్టలింగాలను చూసుకుంటూ ఆ ప్రదక్షిణ అంతా పూర్తి చేసుకొని వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేసేయాలి. అక్కడ ఈ కాపురాలు అట్లాంటివన్నీ ఉండకూడదు లెక్క ప్రకారం అయితే. కానీ ఇప్పుడంతా బిజినెస్ అయిపోయింది కదండి, ఎక్కడ పట్టిన యాత్రా స్థలాలంతా కూడాను. అలాంటి ప్లేసెస్లో సాధువులను ఉండకూడదని చెప్పని వాళ్ళ చిన్న రేకులు షెడ్లాగా చిన్న చిన్న ఇళ్ళు వేసుకుంటారు కదా. వాళ్ళకి ఏముంటాయండి, వాళ్ళ వల్ల పొల్యూషన్ ఏముంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళని ఆ ఇళ్ళలన్నీ చెదరగొట్టేసేసి వాళ్ళంతా వ్యాన్లు ఎక్కిచ్చేసి వాళ్ళకుండే ఆ ఒక్క టవలు, బెడ్షీటు, ఆ కప్పుకోవడానికి చలికి ఉన్నాయి కూడాను తీసి లోపలేసేసారు. వాళ్ళు ఒకవేళ శపించకపోయినా మనసులోని ఆవేదన ఉంటుంది కదండి, అది శాపం రూపంలో తగులుద్ది. కాబట్టి ఇప్పుడు కలెక్టర్ భవనం ఉంది కదండి, ఆ కలెక్టర్ భవనం కూడా మునిగిపోయేదాకా నీళ్ళు వచ్చాయి అని చెప్పని నేను యూట్యూబ్లో చూశాను. చూసి ఇక ఇవన్నీ వివరాలన్నీ మీకు ఇక రేపు 13వ తేదీ జ్యోతి అక్కడ వెలిగిస్తారు కదండి, దానికి కూడా మనకి డొనేట్ చేయమని చెప్పారు. ఒక లీటరు నెయ్యికి 250 రూపీస్ లెక్కన చేయమని చెప్పారనమాట. అందరికీ ఎవరికి వీలైనంత అంతా ఇవ్వమని చెప్పారు. కానీ వర్షాలు అయితే అప్పటి నుంచి ఇప్పటికే ఆగలేదండి. మేము పోయి నెల పోయాం కదా, మేము జోరు వానలో తడుచుకుంటా పోయి ఆ క్యూలో అంతా తడిచిపోయి బాగా స్టార్టింగ్ నుంచి అంటే ఒక 10 అవర్స్ దాకా ఉన్నామండి మేము ఆ రోజు. అంటే కార్తీక పౌర్ణమి కదా, మినిస్టర్లు ఎవరో వచ్చారు, సెలబ్రిటీస్ వచ్చారు, వాళ్ళ వల్ల మాకు ఆగిపోయింది. ఆ రోజే అభిషేకం జరిగింది, అన్నం అభిషేకంతో. అంటే మనకి అన్నంతో స్వామికి అభిషేకం సంవత్సరానికి ఒక్కసారి చేస్తారంట, ఆ పౌర్ణమి ముందు రోజు. అందుకని దానివల్ల లేట్ అయింది. అందువల్ల మేము చాలాసేపు క్యూలో ఉండాల్సి వచ్చింది. ఆ క్యూలో ఈ తొక్కిసలాట్లో ఈ పెద్దామని ఆ మాల వేసుకున్న అబ్బాయి ఒక మాట అనడము, అవమాన భారంతో ఆమె ఏడవడం, ఇవన్నీ కూడాను. ఒకరిని కంటతడి పెట్టించకూడదు, తల్లిదండ్రులే కాదండి, పెద్దవాళ్ళు ఎవరినైనా కూడాను బాధ పెట్టకూడదు అని నేను ఆ రోజు ఆ వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు అదే పరిస్థితి జరిగింది కదా. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీరు ఒకవేళ వెళ్ళాలనుకున్నా కూడాను, నిజంగా మీకు భక్తి గనక ఉంటే మారు మాట శివుడు, శివయ్య పేరు తప్పక ఏరే మాటలు మాట్లాడుకోకుండా వెళ్ళి మీరు గిరి ప్రదక్షిణ చేసుకోండి. ప్రదక్షిణ చేయడానికి కూడా వీలు ఉండదండి. రేపు 50 లక్షల పైనే వస్తారంట జనాలు. దాన్ని బట్టి మీరు పోయేవాళ్ళు పోండి. భక్తి అన్నప్పుడు మనసులో ఉండాలి, కానీ మనం అక్కడికే పోయి పూజ చేయాలని ఉండదు. ప్రదక్షిణ మనకి విడి రోజుల్లో కూడా చేసుకోవచ్చు. కాబట్టి మన భావన ఏంటంటే, మనం ఆ కొండ మీద శివుడు ఉన్నాడు అని అనుకోవాలి. శివుడు ఉన్నాడని అంటారు అందరూ. కానీ మనం అక్కడ చూస్తే కూడా ఆ మేఘాల్లో కానీ అన్నిట్లో కూడాను ఆ శివుడి రూపమే మనకు కనిపిస్తుంది. అంటే మన భావన అలా ఉంటుందన్నమాట.
అట్లాగే మేము కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నామండి. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, మీకు పెడతాను. తర్వాత మీరు రేపు అంటే అంతకుముందు మేము పోయినప్పుడు ఏంటంటే అక్కడ చెప్పినది ఏంటంటే, మనకి ఈ భక్తులు ఉంటారు కదండి, వాళ్ళందరూ అన్నదానాలు చేస్తూ ఉంటారు రోడ్లలో. అంటే ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆకలైన వాళ్ళకి, పిల్లలకి, చిన్న బిడ్డలకి అందరికీ అక్కడ మొత్తం క్యూ లైన్ల దగ్గర నుంచి ఎక్కడైనా సరే మనకి ప్రతి ఒక్కటి సదుపాయాలు అయితే ఉంటాయండి. మనకి బాత్రూమ్లు ఉంటాయి, లెట్రిన్స్ ఉంటాయి, తర్వాత ఏంటంటే భోజనానికి అక్కడక్కడక్కడ పెడుతూనే ఉంటారు. వ్యాన్లు ఆపేసేసుకొని పెద్ద పెద్ద గంగాళాలలో తెచ్చి భోజనాలు అవి పెడుతుంటారు. అన్నానికైతే కొదవలేదండి. కానీ రేపు 50 లక్షల మంది వస్తారు. ఇంతమందికి అన్నం సరఫరా చేయాలంటే వీలవ్వదు. హోటల్స్ అయితే పెట్టడానికి లేదని ఆర్డర్స్ వచ్చాయి. ఈ హోటల్స్ లేనందువల్ల ఇక ఫ్రీగా అందరూ అన్నదానం చేసేదానికి కూడా వీలు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఫుడ్ మీరే తీసుకుపోవాలి. ప్లాస్టిక్ బాటిల్స్ నాట్ అలౌడ్. మొన్న పొల్యూషన్లో వరదలకి కొట్టుకొచ్చేసాయి కదండి, లారీలకి బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీను గార్బేజ్ అంతా వచ్చింది కదా. అందువల్ల జనాల్ని ఇప్పుడు నాట్ అలౌడ్ అని చెప్పారు. అంటే ప్లాస్టిక్ బాటిల్స్ లోపలికి రానియడానికి లేదు. ఇక షాపులు ఉండవు, భోజనాలు దొరకవు. తర్వాత ఎవరు అక్కడ పెట్టడానికి లేదు, ఎందుకంటే తింటారు, అక్కడే కడిగేస్తారు, అక్కడే ప్లేట్లు వేసేస్తారు. ఈ పొల్యూషన్ అంతా ఎక్కువైపోద్ది, జనాలు రద్దీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీ జాగ్రత్తలో మీరు పోవాలి, మీ ఫుడ్ మీరే తీసుకుపోవాలి. ఇక ఎక్కువ ఫుడ్ తింటే మీరు నడవడానికి కూడా వీలు అవ్వదు, కాబట్టి బాత్రూమ్లకు కూడా కష్టం అవుతుందని చెప్పని వాళ్ళు అనౌన్స్ చేశారు. కాబట్టి బ్రెడ్, జాము అలాంటివి ఏదో లైట్ వెయిట్ మీరు ఒక బ్యాగ్లో పెట్టుకొని మీరు ప్రదక్షిణ చేసుకోవాలి, తినాలి. భోజనానికి వాటికి నేను వివరంగా వివరిస్తున్నాను కాబట్టి, అంటే నేను విన్న విషయాలు రేపు వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు అక్కడ ఏమి మీకు దొరకదు అన్నది ఆలోచనలో పెట్టుకోండి. ఎందుకంటే అంత పెద్ద ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ల నుంచి కట్టిన ప్రహరీ గోడ కూడా పడిపోయింది వరదలకి. ఆ తర్వాత కలెక్టర్ ఆదేశాల మీద ఇవన్నీ జరిగాయి కదండి. వాళ్ళ ఆవేదన కూడా శాపం అని అంటున్నారు అందరూ. ఆ కలెక్టర్ ఆఫీస్ కూడా, ఆ బంగ్లా, కలెక్టర్ బంగ్లా కూడాను మునిగిపోయేదాకా వచ్చాయి వాటరు. ఇప్పటికి కూడా ఆగలేదండి. మరి రేపు జ్యోతి వెలిగించేటప్పుడు కూడాను వర్షం ఆగొద్దో లేదో తెలియదు. నేనైతే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పని ఒక వీడియో చేసి మీకు పెడుతున్నాను. దీన్ని చూసుకొని మీరు ఫాలో అవ్వండి. మీరు ఏదైనా సరే తీసుకుపోవాలనుకుంటే బిస్కెట్లు, బ్రెడ్, జాము ఇలాంటివి ఏదైనా తీసుకుపోయి లైట్ ఫుడ్ తీసుకొని దేవుడి మీద భక్తితో పోయిరండి. ఎక్కడికైనా కూడా మనం యాత్రాస్థలం పోతున్నామంటే దైవభక్తితో పోవాలి, కానీ ఎంజాయ్ చేయడానికి పోకూడదు. అందుకని మనం జాగ్రత్తలో మనం ఉండాలా. నిజంగా భక్తి ఉన్నోళ్ళు మన భక్తిలో మనం ఉండాలి అని అనుకోవాలా. కాబట్టి మన ఆత్మ పరిశుద్ధంతో పోయి ఆ స్వామిని మీరు ఆ దర్శనం దొరకదో అయితే మీరు గిరి ప్రదక్షిణ చేయాలా అనుకున్న వాళ్ళైతే ఈ జాగ్రత్తలన్నీ చేసుకొని మీరు వెళ్ళి రండి. అందరూ క్షేమంగా పోయి లాభంగా రండి అని ఈ వీడియో చేస్తున్నానండి. ఈరోజుకి నేను ఉంటాను. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను.